హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా బంగారుపాలెంలో ఆయన పర్యటన సందర్భంగా అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగన్ పర్యటన సందర్భంగా భారీగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా కొంతమంది కార్యకర్తలను పోలీసులు కొట్టినట్టు తెలిసింది. అయితే కొట్టిన కార్యకర్తలు ఒకరికి గాయాలు కావడంతో వాళ్ళను పరామర్శించేందుకు జగన్ కాన్వాయ్ దిగే ప్రయత్నం చేశారు. అయితే జగన్ కాన్వాయ్ దిగిపోతుండగా పోలీసులు జగన్ కూడా అడ్డుకొని మీరు కాన్వాయ్ దిగడానికి వీల్లేదు, మీరు కిందకి రాకూడదు, కొన్ని ఆంక్షలు ఉన్నాయి మీ పర్యటన సందర్భంగా చెప్పడం జరగడంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అనేది ఆందోళనకరంగా మారింది. అటు కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది. కార్యకర్తలు అంటే పోటాపోటీ నినాదాల మధ్య పోలీసులు అయితే వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే నెలకొనింది. ఇంతకు ముందు కూడా జగన్ పర్యటనలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అంటే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి ఇక్కడ పోలీసులు హై అలర్ట్ అయ్యి అంటే జగన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపించింది. అయితే జగన్ అప్పటికి కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి కార్యకర్తని పరామర్శించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే జగన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని అటు వైసీపీ కార్యకర్తలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఎందుకు కాన్వాయ్ చేయకుండా కంట్రోల్ చేశారని చెప్పేసి పోలీసులకు వ్యతిరేకంగా, అటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే చేశారు. ఇంతకు ముందు అంటే జగన్ పర్యటన తాజాగా ఇప్పుడు బంగారుపాలెంలోని ఆయన పర్యటించి మామిడి రైతులను అయితే ఆయన వెళ్ళి కలిసి మాట్లాడేందుకు ఆయన అయితే పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన్ని అడ్డుకోవడం అనేది వైసీపీ వాళ్ళైతేనేమి నాయకులు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ అంటే దీనికి సంబంధించి అయితే జగన్ ఇంతకు ముందు గుంటూరు జిల్లా పల్నాడులో పర్యటించినప్పుడు సందర్భంగా ఒక వ్యక్తి ఆయన కాన్వాయ్కి చెందిన వెహికల్స్ వెళ్ళడం వల్ల దాని కింద పడి ఒక వ్యక్తి చనిపోయినట్లు మనం వార్తలు అయితే చూసాము. ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి, మళ్ళీ అలాంటి ఘటనలు జరగకూడదని చెప్పేసి అయితే పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ జగన్ అడ్డుకోవడం, నెక్స్ట్ ఈ కార్యకర్తల్ని కొట్టడం అనేది అయితే వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి కాసేపట్లో జగన్ అయితే బంగారుపాలెం చేరుకొని అక్కడ మామిడి రైతులతో అయితే సమావేశం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. అంటే మరి అక్కడ మామిడి రైతులతో జగన్ ఏం మాట్లాడతారు, దీనిపై ఏమైనా స్పందిస్తారా, పోలీసులు కార్యకర్తలను దాడి చేయడానికి సంబంధించిన విషయం అయితేనేమి, తనని అడ్డుకోవడానికి విషయానికి సంబంధించిన విషయాలపైన ఏమైనా మాట్లాడతారా, అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారా లేదనేది మనం కాసేపట్లో మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేము మీకు అందిస్తూ ఉంటాం.